21వ అధ్యాయము 7వ వచనము చెప్పండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని అనాది కాల సంకల్పము ఏమిటంటే మానవుడు ఈ దృశ్యమైన లోకంలో భూములని, ఆస్తులని, వెండి బంగారాలని వీటన్నిటినీ చూచినప్పుడు ఈ లోకంలో అవి విలువగలవి, మానవుని అవసరాలు తీర్చడానికి దేవుడే ఉంచినటువంటివి. వీటన్నిటి ఆకర్షణలో పడి వాటినిచ్చిన దేవుణ్ణి మరిచిపోయేటటువంటి దుస్థితి. వారు తమ కలిగిన కలిమి కొలది నా ఎడల విశ్వాసఘాతుకులైరి అని దైవవాక్యం చెప్పబడింది. కాబట్టి కలిమి కలిగితే నిత్యజీవం వస్తుందా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలమా? మీకు అందరికీ తెలుసు, మైకేల్ జాక్సన్ ఆయన ఒక 50 మంది డాక్టర్లని, అంటే ప్రతి పార్టు నిపుణుల్ని తన కొరకు ఉంచుకొని 150 సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నాడు. సంపన్నుడు. మనం ఇలాగుంటే భూమి గుద్దేస్తాం, ఇలాగ ముందుకు వస్తే ఆయన ఎలాగ వస్తాడు, అలాగ వెళ్ళిపోతాడు. అంటే ఆయన మరి భంగిమలకి, ఆ డ్యాన్స్కి లోకమంతా ఫిదా అయిపోయి ఆయన ప్రోగ్రాంకి ఎంత ఇస్తారో తెలియదు. కాబట్టి అంతమంది డాక్టర్లు తన కొరకు ఉంచుకొని తను తాగిన వాటర్ అయినా, తినే ఫుడ్ అయినా, లేకపోతే తన ఆరోగ్య విషయంలోనైనా అన్ని జాగ్రత్త కలిగి ఉన్నా ఒక 50కే చచ్చాడు. మరొక 250 వేలలే. చూడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలమా? చెప్పండి. జీవము దేవుని చేతిలో దాచబడి ఉన్నది. అందుకే దేవుని కొరకే ఈ బ్రతుకు అర్పించాల. నీ కొరకు తన్ను తాను అర్పించుకున్న దేవుని కుమారునికి నీ జీవితము అర్పించాల. అదే సరి అయింది. ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్నవాడు పోగొట్టుకుంటాడు. ఆయన కొరకు ప్రాణాన్ని పెట్టాలనుకుని నిశ్చయించుకున్నాడు, ఆ ప్రాణాన్ని కాపాడుకుంటాడు. కాబట్టి విశ్వాసాన్ని విడవకూడదు, దేవుని వెంబడించుట మానకూడదు. ప్రభువే చెప్తా ఉన్నాడు, ఆ నిత్య జీవం కొరకు జయించు అంటున్నాడు. 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. కాబట్టి ప్రియమైన దేవుడులారా, నిత్యత్వంలో ఉన్న సర్వము కూడా జయ జీవితం కలిగిన వాడే స్వతంత్రించుకుంటాడు. కానీ లోకంలో చూసి ఏం చేస్తామంటే, ఒకటిని చంపైనా వాడు సొత్తు అపహరిస్తున్నారు, ఒకటి పతనాన్ని కోరైనా పెద్దవాళ్ళు అవుతున్నారు. అంటే ఆ నిత్య జీవము వారికి అర్థం కాలేదు, ఆ నిత్య జీవం కొరకు వాళ్ళు సిద్ధపడుట లేదు. ఆ జీవం కొరకు మనం బ్రతకాలే కానీ ఈ భూమి మీద జీవం కొరకే తహతహలాడేటటువంటి పని మనకేమీ లేదు. ఎందుకంటే దేవుడు అందరికీ ఆయన మంచివారికి, చెడ్డవారికి ఆయన పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన వాటితో తృప్తి పొంది రాబోవు ఆ యొక్క లోకము కొరకు మంచి పునాది వేసుకోవాలి. ఈ జీవితంలోనే ఆ లోకం కొరకు మంచి పునాది వేసుకోకపోతే ఇక్కడే ఇంకా మరి మన ఆశకి అంతులేనట్టుగా మరి ఇక్కడే మనం జీవించి ఇక్కడే తపన పడితే ఆఖరి దినమందు సిగ్గుపడతాము. ఎందుకంటే నిజమే, నేను ఎన్ని విన్నా వీటి మీద మమకారం నాకు పోలేదు,
ఇప్పుడు ఒక్కటి కూడా నేను తీసుకొని పోలేను అని ఖచ్చితంగా మరి చెప్పుకుంటాం. దైవవాక్యంలో మనం చూసినప్పుడు పేతురు రాస్తాడు. ఏమంటాడు ఆయన? రాబోవు ఆ లోకము కొరకు మంచి పునాది వేసుకోవాలి అంటాడు. ఈ లోకంలో ధనవంతులైన వారు మరి గర్విష్ఠులు కాకుండా ఉండాలి. రాబోవు లోకం కొరకు మంచి పునాది వేసుకోవాలి. చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకుండా, ఈ ధనము అస్థిరము, ఇది స్థిరము కాదు, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడానికి సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. మనం సుఖంగా అనుభవించడానికి దేవుడు వీటన్నిటిని ఇచ్చాడు. వీటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలా. ఇవి మనకు అవసరము. ఎవరి దగ్గర చేయి చాపుకోకుండా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించి దేవునికి నీవు కృతజ్ఞతలు చెప్పాలా. 18వ వచనము, వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము. అదే వాస్తవమైన జీవము. కాబట్టి మన గర్వం ఏమిటంటే ఆయన 150 సంవత్సరాలు బతకాలనుకుని 50కే వెళ్ళిపోండి. ఆయన అంత ఆస్తుంది. ఎందుకంటే వాస్తవమైన ఆరోగ్యము, వాస్తవమైన ధనము ఎక్కడ బ్రతకాలి అని అనుకున్నా ఎవరు ఉండలేరు దేవుని సెలవు లేకపోతే. నిత్యము యుగయుగాలు దేవునితో ఉండాలి. అది వాస్తవమైన జీవం. గనుక వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. మంచి పునాది వేసుకోవాలి. నీవు ఐశ్వర్యం హెచ్చిన కొలది దాన్ని ఎలాగ వాడుకోవాలో దేవుడు నీకు దైవవాక్యం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదివేవాడు నీకు చెప్తాడు. నీ ధనము నువ్వు ఎలాగ వాడాలో నీకు చెప్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ వాస్తవమైన జీవితం కొరకు మనం సిద్ధపడాలి. మంచి పునాది వేసుకోవాలి. ఇట్టి దృక్పథంతో మనం ఉండాలి. అందుకే అపోస్తలులు ఏం చేశారు? సంఘానికి వచ్చేటటువంటి శ్రమలు లేదా వారి వ్యక్తిగతంగా క్రీస్తు కొరకు, సువార్త కొరకు వారు అనుభవించేటటువంటి ఆ పరిస్థితులన్నిటిలో వారిని దేవుడు ఏం చేశాడంటే, వీటన్నిటిని తట్టుకోండి, వీటన్నిటిని సహించండి, వీటన్నిటిని భరించండి, ఇవన్నీ మీరు జయించి నిలబడితే మీకు బహుమానాలు అని చెప్పాడు. ఆత్మీయ జీవితానికి ఇవే పురుకొల్పు. ఆత్మీయ జీవితానికి రాబో వాస్తవమైన జీవం సంపాదించుకున్నప్పుడు వీటికే బహుమానాలు వస్తాయి. కాబట్టి ఇది వాస్తవంగా మనకి మెప్పు ఘనత తీసుకొచ్చేటటువంటి ఆ యొక్క సమృద్ధి జీవము కొరకు, నిత్య జీవము కొరకు శ్రమైన, బాధైన, హింసైన, వేదనైన సహించి భరించి వాటిని జయించగలిగినప్పుడే గొప్ప ప్రతిఫలం పొందుతామని మనము ఎరగకుండా ఎప్పుడు వాటి నుండి తప్పించుకోవాలనే చూస్తాం. మనం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం చదవండి. వినుడుగాక జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడు. కాబట్టి స్మరణ సంఘంతో దేవుడు చెబుతున్నటువంటి మాట 9వ వచనంలో, నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును అని చెప్పాడు. కాబట్టి 10వ వచనంలో, మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో కూడా వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. 10 దినాలంటే మన దృష్టికి 10 దినాలు కాదు, మన దృష్టికి 10 రోజులు కాదు.
యేసుప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నప్పటి నుండి నేను మరణించినంత వరకు లెక్క పెట్టుకుంటాను, 1000తో 10 రోజులు శ్రమలు. మన దినాలు కాదు, మరణము వరకు నమ్మకంగా ఉండు. స్మరణలోనున్న సంగపు దూతకు సందేశము ఇచ్చితివి. స్మరణలోనున్న సంగపు దూతకు సందేశము ఇచ్చితివి. కడపటి వాడను నేనే, మొదటి కడపటి వాడను నేనే. మృతుడనైతిని గాని జీవించు హృదయంలో దేవా నామమెంతో గొప్పది. కాబట్టి మరి నమ్మకముగా ఆ 2వ చరణంలో నమ్మకముగా నీవు నుండుము, ప్రాణాపాయము కలిగినను. నమ్మకముగా నీవు నుండుము నిరతము, ప్రాణాపాయము కలిగినను. హరింపచేతును దేవ కిరీటము, హరింపచేతును దేవ కిరీటము. వనరుగా నీపై నని నటి ప్రభు, వనరుగా నీపై నని నటి ప్రభు. యోదయందు దేవా నామెంతో గొప్పది. ఏడు సంఘాల్ని కూడా దేవుడు ఇలాగూ పరిశీలించి వారిని ధైర్యపరిచి ఇవన్నీ ఎదుర్కోవాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి విశ్వాసి ఈ భూమి మీద జయించువాడిగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. పుట్టిన చేప పిల్ల ఎప్పుడూ ఎదురెత్తునే ఉండాలి నీటిలో. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిన్ను దేవునిలో లేకుండా, విశ్వాసములు లేకుండా కృంగజేసే పరిస్థితులు ఎన్నైనా సరే మరణం వరకు నమ్మకంగా ఉండాలా, విశ్వాసాన్ని కాపాడుకోవాలా, జయించాలా. వారు వారి ప్రాణాలు లెక్క చేయలేదు, మరణమైనా సరే ఎదుర్కొన్నారు. అపోస్తలులు ఎన్నో శ్రమలు పొందారు. 10 దినాలు శ్రమ, భయపడకు, మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటము ఇస్తాను అని చెప్పాడు. పాటలో పాడుకున్నాం మనం మొదటి వర్తమానంలో, జయము పొందుమని యేసు చెప్పాను. ఆ పాటలో ఈ చరణాలన్నీ రాసి ఉంటాయి అక్కడ. మరి జయించువాడే శ్వాసము పొందుతాడు. ఆ పాట తీసుకోండి. ఎంత? 664 పాట సంఖ్య 664. మరి మరుగైన మన్నా అది ఎక్కడ తరువాత సంఘానికి ఇచ్చాడు అంటే మనం చూసినప్పుడు పెర్గము సంఘానికి దేవుడు ఇచ్చాడు. 17వ వచనములో ఆ 2వ భాగము, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజంపునెత్తును. మరుగైన మన్నా చూసారా?
పితరులు మన్నా తిన్నారు కదా, ఇప్పుడు మరుగు చేయబడిన మన్నా తిని చచ్చిపోయినట్లు కాదు, ఈ మన్నా తిన్నవాడు ఎల్లప్పుడూ బ్రతుకుతాడు. అందుకే నిత్యజీవం పొందినట్లుగా తన శరీరము మరి రక్తము ప్రభువు ఆత్మీయ ఆహారంగా మనకు అనుగ్రహించాడు ఆయన. అందులో ఎందుకు పాలు పొందుతున్నా ప్రభు చెప్పాడు, నా శరీరం తిన్న రక్తం త్రాగువాడి నిత్య జీవము గలవాడు, అంత్యదినాన్ని వాడిని లేపుతానని చెప్పాడు దేవుడు. మరుగైన మన్నాని ఇస్తాడు, మరియు తెల్లని రాయి కూడా ఇస్తాడు. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు, అది పొందిన వానికే కానీ మరి ఎవ్వరికీ తెలియదు. నీకు ఒక తెల్లరాయి ఇవ్వబడుతుంది. తెల్లరాయి అంటే ఇక్కడ ఈ రాయి కాదు, తెల్లరాయి అంటే అది వజ్రం, అది ఈ మామూలు రాయి కాదు, ఈ కొండ మీద రాయి కాదు. తెల్లరాయి అంటే, తెల్లని రాయి అంటే వజ్రం మీద చెక్కబడిన ఒక కొత్త పేరు దేవుడు నీకు ఇస్తాడు. ఆ పేరుతో నీకు పిలువబడతావు. అది పొందిన వారికే తెలుస్తుంది. నేను పొందాను, నాకే తెలుస్తుంది, అక్కడ రాసి ఉంటుంది ఆ పేరు. నీవు పొందావు, నీకే తెలుస్తుంది. కాబట్టి ఎంత గొప్ప ధన్యత. అలాగే మరి ఎవరు ఆఖరి వరకు జయిస్తారో వారు ఇనప దండముతో ఏలుతారు. కాబట్టి ఈ తుయితైరులో ఉన్నటువంటి సంఘానికి చెప్పారు. అక్కడ 26వ వచనము 27వ వచనం కలిసి ఉన్నాయి. మనం అక్కడ చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసిన వానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఇనుప దండముతో వారిని ఏలును. కాబట్టి జయ జీవితం కలిగిన వారికి అధికారం ఇవ్వబడుతుంది. నీవు ఏది కొట్టాలంటే కొడతావు, ఏది నిలబెట్టాలంటే నిలబెడతావు. ఇర్మియానికి దేవుడు అన్నాడు, పెళ్ళగించుటకు, పడద్రోయుటకు, నాటుటకు, కట్టుటకు ఈ జనుల మీద నీకు అధికారము ఇచ్చాను. దేవుని పరిశుద్ధులే రాజ్యం చేస్తారు. జయిస్తేనే రాజ్యం చేస్తావు నువ్వు. కాబట్టి ఈ గురి పెట్టుకున్నారా జీవితంలో, క్రైస్తవ జీవితంలో నేను జయించాలి, ఈరోజు నేను జయించాలి. ఎప్పటి పుల్లు మాటలు మాట్లాడుతున్నవే అధికారం వద్దా? జయించు. అందుకొరకు సిద్ధపరచబడతా. ఈ అబద్ధపు మాటలు, మోసపు మాటలు మానవా? జయించు. నీవు జయించలేనిది విజయం నీకిచ్చి నీవు జయవంతుడివే అని చెప్తున్నాడు. జయించు. నా ఆత్మ శక్తి నీకుంటుంది, నా మరణ శక్తి, పునరుత్థాన శక్తి నీకుంటుంది. దేవుడు ప్రతివానికి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదని తిమోతికి రాశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనము ఆ ఆత్మ కలిగినటువంటి వారమై మనము మరి జయించేటటువంటి వారిగా ఉండాలి. 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. అందుకే అక్కడ రాశాడు 8వ వచనంలో, నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యం గూర్చైనా, ఆయన ఖైదీనైన నన్ను గూర్చైనా సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎట్టి శ్రమల్లోనైనా మనం నిలకడగా ఉండాలి. ఆ రీతిగా మనము సార్దీ సంఘాన్ని చూస్తాము. అర్హులై తెల్లని వస్త్రాలు కట్టుకుంటారు వాళ్ళు, ధవల వస్త్రాలు. 4వ వచనం 3వ అధ్యాయము, అయితే తమ వస్త్రములు అపవిత్ర పరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు అని చెప్పబడింది. గనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించు. 5వ వచనం, జయించువాడు అలాగూ తెల్లని వస్త్రాలు జయించుకుంటాడు. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం కూడా తుడుపు పెట్టదు. నీ పేరు ఎవరు తుడవలేరు. జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడి ఉంటుంది. నువ్వు జయిస్తే తెల్లని వస్త్రాలు కట్టుకుంటావు, జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది.
కాబట్టి అట్టి జయజీతం మనం కలిగి ఉండాలి. ఫిలదెల్ఫియా సంఘము దేవుడు ఆలయములో స్తంభముగా చేస్తాడు. జయించితే 11:12 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమని నా దేవుని పట్టణపు పేరు, నా కొత్త పేరు వాని మీద వ్రాస్తాను దేవుడు చెప్పాడు. కాబట్టి మరి ఇది ఆఖరి సంఘము లవోదికియా. ఇప్పుడు లవోదికియా పరిస్థితులే ఎలాగంటే వేడిగా లేరా, చల్లగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. దేవుడు ముఖాన్ని ఉమ్మివేస్తాడట. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, ఆత్మీయంగా దరిద్రుడు, ఆత్మీయ గుడ్డివాడు, ఆత్మీయ దిగంబరుడు, ఆత్మీయంగా నీకేట్లేవు, కానీ ఈ భూమి మీద ధనవంతుడు, ధనవృద్ధి చేసుకుంటున్నావు. ఏది వదిలి వెళ్ళిపోతావో దాన్ని సంపాదించుకుంటున్నావు. వాస్తవమైన జీవం కొరకు నీవు సిద్ధపడకుండా ఉంటున్నావు. కాబట్టి నీవు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. తెల్లని వస్త్రాలు నువ్వు ధరించుకోవడానికి నా దగ్గర ఉన్నాయి. నీకు కళ్ళు కనిపించడానికి కాటుకి నా దగ్గర ఉన్నది. నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ దినాల్లో నిన్ను ప్రేమించే నిన్ను గద్దిస్తానని, శిక్షిస్తానని ప్రేమతోనే. కాబట్టి ఈ దినాల్లో ఆ ప్రేమను, గద్దింపును త్రోసివేయొద్దు. ఆసక్తి కలిగి ఏ ఏ విషయాలు బలహీనతలు ఉన్నాయో వాటి విషయమై మారు మనసు పొంది మరి నీవు జయించు. నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. ఇప్పుడే నీ హృదయ తలుపు తీసుకో, నీలో నన్ను ప్రతిష్ఠించుకో. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము నువ్వు జయించినట్లయితే నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అని చెప్పాడు. ఇలాగూ 7 సంఘాలకి కూడా ప్రభువు ఈ రీతిగా వ్రాశాడు. మనము ఆ రీతిగా దిద్దుబాటు కలిగినటువంటి హృదయం కలిగి సరిచేసుకున్నటువంటి వారమై ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడి ఆయన్ని ఎదుర్కోవాలి. మనము యోహాను పత్రిక, మొదటి పత్రిక, 1వ అధ్యాయం, 3వ అధ్యాయము, అక్కడ మొదటి 3 వచనాలు మనము చదువుతాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ కారణాన్ని బట్టి లోకం మనలను, ఎందుకంటే వాళ్ళ తీరు వేరు, నీ తీరు వేరు, వాళ్ళ మాట వేరు, నీ మాట వేరు. లోకం నీతో స్నేహం చేయదు. 2 రోజులు నీ మాటలు అంటుంది, నిన్ను పక్కన పడేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉపయోగం లేదు నీ వల్ల. నీ మాట కానీ నీ ప్రవర్తన కానీ వాళ్ళకి రుచిగా ఉండదు. అందుకే నేను పక్కన పెడేస్తారు. కాబట్టి మరి మనం దేవుని పిల్లలను ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగుదు. ఎందుకంటే దేవుణ్ణే లోకం ఎరగలేదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగితే నిన్ను ఎరుగును. దేవుడు వాళ్ళకు రుచిస్తే నువ్వు రుచిస్తావు. దేవుడు ఎరగరు కనుక లోకము మనలను, ఆయన్ని ఎరగలేదు కాబట్టి మనల్ని కూడా లోకం ఎరగదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూతుము కనుక ఆయన్ని పోలియుందుమని ఎరుగుదుము. ఆయన రూపమే సంపూర్ణంగా మనకు వస్తుంది. మొదటి వర్తమానంలో ఏం చెప్పుకున్నాం మనం? తన రూపం ఎందుకు ఇచ్చాడు మానవుడికి? ఆ రూపం పోగొట్టుకున్న మానవుడికి, ఓడిపోయిన మానవునికి జయించి వాటన్నిటి మీద అత్యధిక విజయం దేవుడే ఇచ్చి ఆయన రాజ్యానికి సిద్ధపరిచి రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు వచ్చినప్పుడు ఆయనలాగా నీవు సంపూర్ణంగా మారిపోతావు. ఆయన మహిమ నీవు పొందుతావు. ఆయన అక్షయత నీవు ధరించుకుంటావు. కాబట్టి ఈ క్షయమైనది మారిపోతుంది. ఇక మరణము ఉండనే ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోతాయి.
ఏడ్పు, దుఃఖము, వేదన ఏది ఉండదు. గనుక ఆయన్ని పోలి ఉంటాము. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. ఇప్పుడు మన పని ఇదే, పవిత్రులుగా చేసుకోవడమే. నీవు ఎంత పవిత్రునిగా చేసుకోవడానికి అప్పగించుకుంటావో, జయిస్తావో, అంత ఆయన సంపూర్ణతలోకి నీ వస్తావు. క్రీస్తు సంపూర్ణతలో మనం సమానమైన వారు కావాలని దేవుడు కృప చూపించాడు. దేవదూతలకి దేవుని సమానత్వం ఉందా? లేదు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఆత్మీయ నేత్రాలతో వెలిగించబడిన ఆ యొక్క ఆ మనోవికాసముతో మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనం జీవించాలి, జయించాల. మనము ఈ నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. ఏ కల్మషము లేకుండా, ఏ దోషారోపణ లేకుండా సరి చూసుకోవాలా, ఆ రీతికి బ్రతకాల. కాబట్టి ఇది సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ వస్తారు, దేవుని వాక్యము విన్న వాళ్ళందరూ వింటారు. కానీ ఒకరి జీవితంలో 30 వంతులుగానే ఫలిస్తారు, ఒకరి జీవితంలో 60 వంతులుగా ఫలిస్తారు, ఇంకొకరి జీవితంలో 100 అంతలుగా ఫలిస్తారు. అంటే ఆ నేలలో హృదయంలో తేడాలు ఉన్నాయి. ఐహిక విచారాలు, ధనమోసము పడిన విత్తనాన్ని అది మొలవకుండా, మొలిచిన ఎదగకుండా చేసేసి ఆత్మీయత అక్కడే నిలబెట్టేసి భౌతికంగా పరిపూర్ణమైపోతాం. కాబట్టి జాగ్రత్త. ఆత్మీయంగా ఎదగడానికి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. అందుకే మన పెళ్లి జరిగింది, జీవమును కృపావరములో. భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి, వారు మిక్కిలి బలహీనమైన ఘటమని వారిని సన్మానించి, వారు నీతో పాటు జీవమును కృపావరములో పాలివారు గనుక మీరిద్దరూ కలిసి ఆ యొక్క జీవములో వృద్ధి చెందాల. కాబట్టి 2:14 కూడా ఒక మాట చదివించాం అక్కడ. మలాకి రెండవ భాగము, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు నీ పెండ్లి భార్య. కాబట్టి ఆ రీతిగా నీవు ఆ జీవమును కృపావరములో వాళ్ళని కూడా పాలివారిగా చేసి ఇద్దరు ఎదగాలి. హవ్వ మోసగించబడింది, ఆదాము మోసగించబడలే, హవ్వ మోసగించబడింది. కాబట్టి మీరు కూడా మోసపోతారేమో, జాగ్రత్త. పవిత్రాలను కన్యకలుగా ఒక్కడే పురుషుని క్రీస్తుకు సమర్పించాల, క్రీస్తు వచ్చేసరికి. కాబట్టి మనం ఇంకా పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూచినప్పుడు పెళ్లి దినం వచ్చేస్తుంది, సంఘాన్ని తీసుకొని పోవడానికి ప్రభువు వస్తాడు. 19వ అధ్యాయం అక్కడ 7వ వచనము, మనము 8వ వచనము చదువుతాం. గొప్ప జనసమూహం శబ్దమును 7 నుండి చదువుతున్నా, చదువు. విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము, పోలిన యొక్క స్వరము. దేవుని స్వరం ఎలాగుందో చూడండి. విస్తారమైన వరదలు, జలములు పడుతూ ఉంటే ఎటువంటి శబ్దం వస్తుంది? బలమైన ఉరుముల శబ్దము
ఎలాగుంటుంది? అటువంటి పోలిన ఒక స్వరము. సర్వాధికారి సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య సంఘము. గొర్రెపిల్ల ఆయన, గొర్రెపిల్ల ఆయన. గొర్రెపిల్ల అంటే యేసుప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన భార్య తన్ను తాను సిద్ధం చేసుకుందట. అంటే మర్మము ఇది. ఏమిటా మర్మము? పౌలు ఎఫెసీ సంఘానికి 5వ అధ్యాయంలో రాస్తాడు, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. పక్కటెముకు ఆదాము, పక్కటెముకు హవ్వ భార్య అయితే క్రీస్తు పక్కటెముకు నీవు. ఎందుకంటే ఆయన శిరస్సు, మనము శరీరం అని రాయబడింది. దేవుడు శిరస్సు. ఆయన ఆలోచన ప్రకారం నువ్వు చేసినట్లయితే, పరిశుద్ధంగా ఉన్నట్లయితే, పెళ్ళంటే ఇక్కడ ఈ భార్య భర్తల సహజీవనం చేసినట్లుగా కాదు. పెళ్ళంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా చేసుకున్న వాళ్ళని పరలోకంలో ఆయనతో పాటు తండ్రిగా దేవునిగా కలిగి ఆయన మంచితనాన్ని అనుభవించడమే. అందరూ వేరైపోతారు, తల్లి తండ్రుల నుండి పిల్లలు వేరైపోతారు, కానీ భార్యతోనే కలిసి ఉంటారు. ఉపమానార్థముగా మనమందరం కూడా ఒకప్పుడు దేవునితోటే నిత్యత్వంలో ఉంటామని చెప్పడానికి భూమి మీద ఒక వ్యవస్థ, పెళ్ళిని ఏర్పాటు చేసి ఆ పెళ్ళిలో ప్రభు రాకడ కొరకు ఎలాగైతే సంఘం సిద్ధపడాలో పెళ్లి ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే 8వ వచనంలో మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములు నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి నీవు ఎంత పవిత్రంగా జీవిస్తావో అవే నీకు వస్త్రాలు, అవే నీకు వస్త్రాలు. పరిశుద్ధ క్రియలే వస్త్రాలు, సన్నని నార వస్త్రములు, అవి పరిశుద్ధుల క్రియలు అని వ్రాయబడతాము. కాబట్టి సంఘము ఆ రీతిగా సిద్ధపడాలా. ప్రభు రాకడ ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నానని చెప్పాలి. ప్రకటన గ్రంథం చివరిలో మనము చూస్తాము. అక్కడ 17వ వచనం, ఆఖరి పేజీలో 17వ వచనం, 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. తప్పిగొరిన వానికి రానిమ్ము, ఎచ్చయించు వానికి జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అందుకే 20వ వచనంలో ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. కాబట్టి నీవెప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తాను. అప్పుడొద్దు ప్రభువా అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. కానీ ఆత్మయు పెండ్లి కుమార్తె ఏమని చెప్పాలట? వస్త్రాలు మాకేవ్వబడ్డాయి, సిద్ధంగా ఉన్నాం, ప్రభువా రమ్ము అని చెప్పాలట. ప్రభా నీవెప్పుడొచ్చి నేను సిద్ధమని చెప్పాలట. సంఘం ఇంకా సిద్ధపడకపోతే, పెండ్లి కుమారుని రాక సమీపమైపోతుంటే, ఆయన వస్తే నువ్వు సిద్ధపడకపోతే విడవబడతావు. కనుక జయించువాడే వీటిని స్వతంత్రించుకుంటాడు. మరలా చదవండి 7వ వచనం, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. 8వ వచనంలో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. దీన్ని మనం తప్పించుకుంటాం. మనము జయించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి జయ జీవితం కలిగి ఉంటే, క్రీస్తుని విశ్వసించుకుంటా వారి జీవితంలో జయం పొందాలని ఆశ లేని వారందరూ కూడా ఉండిపోతారు. కాబట్టి వీటన్నిటినీ అధిగమించాలి. సమాజంలో యేసుప్రభువుని నమ్ముకున్నావంటే ఎస్ నమ్ముకున్నాను, పిరికివారిగా ఉండకూడదు. విశ్వాస క్రియలు చేయవలసి వచ్చినప్పుడు అవిశ్వాసిగా ఉండకూడదు. అసహ్యమైన వాటిని రోసివేయాలా.
ఇతరులు తిట్టి దూషిస్తే నరహంతకులే, మానేయాల. మోహపు చూపుతో చూచి ప్రతివాడు వ్యభిచారే, మానేయాల. విశ్వాసానికి హేయమైన ప్రతి విషయాల్లో మా వాళ్ళు ఆ ఇంట్లో చేస్తున్నారు, నేను వెళ్తానంటే అవి మాంత్రికులు, విగ్రహారాధికులు, అవి బొమ్మలు బోధించు అబద్ధములు అని చెప్పబడింది. అగ్ని గంధకముల మడు గుండములో పాలు పొందుతారు, రెండవ మరణం. వాటి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. జాగ్రత్తగా చూసుకొని మెలకువ కలిగి ఉండాలి. 1:3 ప్రకటన చదివియండి. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు. కాబట్టి జాగ్రత్తగా దైవవాక్యాన్ని మనం చదువుకొని అలాగ మనం జీవిస్తే, వ్రాయబడిన సంగతులు ప్రకారం మనం నడుచుకుంటే మనము ధన్యులమవుతాం. నీ భాగ్యం ఎంతో గొప్పదిగా ఉంటుంది. దేవునితో పాటు యుగాలు ఉంటాము. దేవుడు వచ్చినప్పుడు ఆ బహుమానాన్ని మనము పొందుతాము. 22లో అక్కడ ప్రభువే చెప్పాడు, నేను మరి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది అని చెప్పాడు. వాని క్రియలకి నేను ఇస్తాను అని చెప్పాడు. నీ క్రియలు యోగ్యమైనవైతే, ఇతరుల కంటే గొప్పగా ఉంటే నీకు గొప్ప బహుమానమే వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చేసిన క్రియలకు అప్పుడు ఎంత ఘనత పొందుతావు కదా. ఇప్పుడు జై జీవితం లేకుండా, క్రియాపూర్వకమైన జీవితం లేకుండా ఊరక మాటలు చెబితే అప్పుడు తేలిపోతాం మన జీవితాల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 12వ వచనం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవాడై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. కాబట్టి మనము జయ జీవితం కలిగి ఆ గుమ్మములు కలిగిన పట్టణంలోకి మనము హక్కు గలవారమని వెళ్తాం. జీవగ్రంథం అదిగో నా పేరు దగ్గ మెరిసిపోతుంది, బోర్డు పెట్టారు, అదిగో నా పేరు అక్కడ ఉంది. జీవగ్రంథమందున పేరులున్నవనుచు, జీవగ్రంథమందున పేరులున్నవనుచు మనము వెళ్ళేదము నిశ్చయముగా, మనము వెళ్ళేదము నిశ్చయముగా. మన